అందరికీ నమస్కారం. నా పేరు గజలక్ష్మి. సూపర్ 6లో భాగంగా ఈరోజు ఫ్రీ బస్సు స్త్రీశక్తి పేరుతో ఈరోజు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుందండి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ రామచంద్రపురంలో. మహిళలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ముందు అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు శుభదినం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చారో ఆ ఎట్టి పరిస్థితుల్లో నెరవేరో అని ప్రజలకి మాయ మాటలు చెప్పి ఏదో సృష్టిందాం, అల్లర్లు సృష్టిందాం, లేకపోతే డైవర్ట్ పాలిటిక్స్ చేద్దామని ఆశించి ప్రజల మధ్యకి వెళ్ళి చీకొట్టించుకున్న వైనం వైసీపీది. మరి ఈరోజు స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం కింద మహిళలకి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఈ బస్సుల ప్రయాణం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 74% బస్సులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీగా ఈ లేడీస్కి ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు తీసుకుని వస్తే ఫ్రీగా ప్రయాణించే సౌకర్యం అందజేశాం. అలాగే సుమారు 162 కోట్ల భారం ప్రతి ఏటా ఈ ఉచిత బస్సు ఇవ్వటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది. సుమారు 1942 కోట్ల రూపాయలు మరి భారం ఏడాది కాలంలో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఆడవాళ్ళకి దీపం పథకం కానీ, అలాగే తల్లికి వందనం కానీ ఒక్కొక్కటిగా ఎప్పుడు ఆడవాళ్ళకి సంక్షేమాన్ని అందించాలన్నా సరే నారా చంద్రబాబు నాయుడు గారే ముందంజలో ఉన్నారు. ఎప్పుడు కూడా డ్వాక్రా గ్రూప్ సంఘాలను కానీ రకరకాల ఏది చేసినా సరే ఆడవాళ్ళకి ఉపకారం చేసే పని, ఆడవాళ్ళ జీవితాల్లో వెలుగు చూడాలి, అలాగే ఆడవాళ్ళని అత్యంత గౌరవించాలనే ముఖ్య ఉద్దేశంతో కూడా తల్లికి వందనం అనే పేరు పెట్టడం జరిగింది. మరి గత ప్రభుత్వం వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి జగనన్న పథకం అని, జగనన్న కాలనీలని, ఎప్పుడు స్కూల్ బ్యాగుల మీద కూడా జగన్ ఫోటో వేసుకుని ప్రచారం చేసుకునే ప్రచార పిచ్చి అతనిది. అయితే ఈ రోజున సుమారు 8,000 రాష్ట్ర వ్యాప్తంగా 11,454 బస్సులుంటే సుమారు 8,484 బస్సులు మరి ఉచితంగా ఈ స్త్రీశక్తి పల్లి వెలుగు కానీ, అల్ట్రా పల్లి వెలుగు కానీ, ఎక్స్ప్రెస్ కానీ ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని అందించడం జరిగింది. ఏదేమన్నప్పటికీ క్రమేపీ అంచెలుగా దఫాలుగా ఈ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ పాడైనప్పటికీ, అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ సూపర్ 6లో అన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తాం. ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారు. మన సుపరిపాలనలో తొలడుగులో భాగంగా కూడా మేము సగౌరవంగా తలెత్తుకుని ప్రజల మధ్యకు వెళ్ళటం జరిగింది. ఈ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ నిరంతరం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధితో పాటు ఇటు సంక్షేమం, ఇటు అభివృద్ధి సమపాడులో తీసుకెళ్తూ ఈ సూపర్ 6ను కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలాగా చూసుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం 24/7 కష్టపడతా ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు జాస్తి విజయలక్ష్మి, రామచంద్రాపురం అండి. ఈరోజు సూపర్ 6లో భాగంగా ఆయన ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్ ముందు అవన్నీ కూడా అమలు చేస్తూ ఆర్థిక పరంగా ఎంతో నష్టంలో ఉందండి రాష్ట్రం. అయినా సరే నేను మాట ఇచ్చారంటే మాట తప్పనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ మహిళలకి పెద్దపీట వేస్తున్నారు. మహిళా లోకం ఈరోజు ఎంతో హర్షం వ్యక్తం చేస్తుంది. ఎందుచేతంటే స్త్రీశక్తి అనే బస్సు ప్రయాణం ఫ్రీ బస్సు ప్రయాణం అండి. ఎంత దూరం వెళ్ళినా మన రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీగా మనం వెళ్ళొచ్చు. మనకి టికెట్ తీసుకునే పని లేదండి. మనకంటే విజయవాడ ఇవన్నీ తిరిగామంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది బస్సులకి. అలాంటిది మనకి ఫ్రీ బస్ అంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలా మహిళల పట్ల ఆదరణ చూపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుచేతనంటే ఇవాళ తల్లికి వందనం అనే పథకం అండి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా డబ్బులు జమ చేస్తారని చెప్పడం, దానికి అనుగుణంగా ఆయన అమలు చేయడం జరిగింది. మనం గత ప్రభుత్వంలో చూసుకున్నామండి.
ఎంతమంది ఉన్నా కూడా అందరికీ ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ ఒకళ్ళకే ఇవ్వడం జరిగింది. కానీ ఈవేళ ఆర్థిక పరంగా ఎంతో వెనకబడిపోయిన రాష్ట్రం ఆయన అయినా కూడా ఆలోచించకుండా నేను చెప్పాను మహిళలకి ఆ మాట నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందండి. ఈవేళ నుంచి మామూలుగా లేదండి మాకు ఆనందం, అసలు ఇంకెంతో ఆనందం అన్నమాట. మాకు జీవితాన్ని నిజంగా చాలా చాలా ఆనందంగా మేము అనుకుంటున్నాము. మహిళలందరూ ఇక్కడ అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ పథకం ఇంతకు ముందు గతంలో కూడా ఎవరు కూడా అమలు చేయలేదండి, ఎవరు చెప్పలేదు, అమలు చేయలేదు. దానివల్ల ఈవేళ ఇక్కడ పథకం ప్రారంభమవుతుందంటే ఈ రాష్ట్రంలో మేమందరం చాలా సంతోషం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.